పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి విద్యానికేతన్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థుల కోసం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమానికి గంగిరెద్దుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ధనుర్మాస విశిష్టతను చాటుతూ చిన్నారులు గోదాదేవి, ఆండాళ్ అమ్మ, వెంకటేశ్వర స్వామి వేషధారణలో మెరిసిపోయారు. పండుగ పాటలకు విద్యార్థులు వేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సంప్రదాయం ప్రకారం చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దీవించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజనీదేవి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గాయత్రి విద్యానికేతన్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ముందస్తుగా సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరిగింది. మన ఆచార సాంప్రదాయాల్లో ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ రైతులందరూ కూడా వాళ్ళ కొత్త పంటను ఇంటికి తీసుకొచ్చుకొని పశుపక్షాదులకు, ప్రకృతికి, వాటన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషంగా నిర్వహించుకునే పండుగ. ఈ పండుగను మనము 3 రోజులు నిర్వహించుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ అని చెప్పేసి. భోగి రోజు పిల్లలకి చాలా ఎంతో శ్రేష్టమైనది. భోగి రోజు పిల్లలందరికీ కూడా సూర్య భగవానుని ఆశీస్సులు అందించాలని రేగిపళ్ళతో భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి రోజు ముత్తైదులంతా కూడా పసుపు కుంకుమతో గౌరీదేవిని పూజించి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటారు. కనుమ రోజు పశుపక్షాదులకు, ప్రకృతికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రకృతిని ఆరాధిస్తారు. ఈ పండుగ మనకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో చిన్నారులకు పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేశాము. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొనడం జరిగింది.